ఇక తిరుమల లడ్డుపై వివాదం కొనసాగుతుంది. లడ్డు తయారీలో జంతువుల కొవ్వు ఉందని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా చర్చ మొదలైంది. భక్తుల ఆందోళన మొదలైంది. టీటీడీ మాజీ చైర్మన్లు ఈ వ్యాఖ్యలను ఖండించారు. తాజా ల్యాబ్ రిపోర్టులో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. అయితే అసలు ఈ వివాదం వెనుక ఏం జరిగింది? ఈ అపచారానికి బాధ్యులెవరు? తిరుమల లడ్డులో జంతువుల కొవ్వుతో పాటుగా అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయంటూ ల్యాబ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్ల క్రితం తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డు నాణ్యత పైన విమర్శలు వచ్చాయి. తిరుమల లడ్డులో మునుపటి రుచి కానీ, సువాసన కానీ, నాణ్యత కానీ లేదన్న ఆరోపణలు మొదలయ్యాయి. హిందూ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ తొలిసారి సోషల్ మీడియాలో లడ్డు నాణ్యతను ప్రశ్నించాడు. ఇక లడ్డు సహా అన్న ప్రసాదాల నాణ్యత తగ్గడానికి ప్రధాన కారణం నాణ్యత లేని నెయ్యి అని ప్రస్తుత ఈవో దృష్టికి వచ్చినట్టు తెలిసింది. దీన్ని నిర్ధారించుకోవడానికి కంపెనీలు సరఫరా చేస్తున్న నెయ్యి శాంపిల్స్ ను పరీక్షల కోసమని గుజరాత్ లోని ఎన్డీడీబీకి చెందిన అనుబంధ ల్యాబ్ కు పంపించారు. జూలై 8న పంపగా వాటి రిపోర్ట్ అదే నెల 16వ తేదీన వచ్చింది. అందులో తమిళనాడుకు చెందిన కంపెనీ అందిస్తున్న నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్టు నివేదిక తేల్చింది. దీంతో తమిళనాడుకు చెందిన సంస్థ నుంచి నెయ్యి సరఫరాను నిలిపివేశారు. మిగతా సంస్థలను నాణ్యతను పాటించాలని హెచ్చరించారు. నందిని నెయ్యి సరఫరా పునరుద్ధరించారు. ఇక తాజా ల్యాబ్ రిపోర్ట్ ఇప్పుడు బయటపడింది. దేశంలో గుజరాత్ ఆనంద్ డైరీ తర్వాత అంతటి పేరు ప్రతిష్టలున్న సంస్థ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. ఈ ఫెడరేషన్ నందిని బ్రాండ్ పేరిట నెయ్యిని సుదీర్ఘకాలం టీటీడీకి సరఫరా చేసింది. కేఎంఎఫ్ సరఫరా చేసే నెయ్యి నాణ్యత పరంగా పేరు మోసింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా కొంతకాలం కేఎంఎఫ్ టీడీకి నెయ్యి సరఫరా చేసింది. అయితే 2023లో హఠాత్తుగా నందిని నెయ్యి సరఫరాను నిలిపివేశారు. కేఎంఎఫ్ వంటి సంస్థలను పక్కన పెట్టడంతో అనివార్యంగా నాసిరకం నెయ్యిని లడ్డు తయారీకి వినియోగించాల్సి వచ్చిందన్న ఆరోపణలు వచ్చాయి. మరి ఈ అపచారంపై విచారణ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
తిరుమల శ్రీవారి లడ్డుపై సీఎం చంద్రబాబు చేసిన సంచలన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. అదే సమయంలో శ్రీవారి లడ్డు తయారీపై పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. 50 ఏళ్లుగా తిరుమల లడ్డులో ఉపయోగించే కర్ణాటకకు చెందిన కేఎంఎఫ్ కి చెందిన నందిని నెయ్యిని నాటి సీఎం జగన్ ఎందుకు ఉన్నట్లుండి తొలగించారో ఇప్పుడు అర్థమైందా అంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. తిరుపతి లడ్డూ తయారీకి 50 ఏళ్లుగా సరఫరా చేస్తున్న నందిని నెయ్యిని కాదని తమిళనాడు కంపెనీకి ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు ప్రజలకు తెలిసింది. 50 ఏళ్లుగా నాణ్యతతో కూడిన నందిని నెయ్యిని జగన్ ఎందుకు వద్దు అన్నాడు? తక్కువ ధరకు నెయ్యి అంటూ నాణ్యత లేని నెయ్యి తీసుకొచ్చి తిరుమల లడ్డుకి రుచి లేకుండా చేయడం వెనుక జగన్ చేసింది కుట్ర కాక మరేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏసిక తిరుపతి లడ్డు వివాదం ఏదైతే ఉందో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ అయితే మొదలైంది. దీనికి సంబంధించి కూడా మనకు ఒక క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు అందుబాటులో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అన్నదాన సుబ్రహ్మణ్య శర్మ గారు. ఎస్ఎస్ శర్మ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. శర్మ గారు, ఇప్పుడు మీరు కూడా వినే ఉంటారు ఈ అంశం ఏదైతే ఉందో టీటీడీ లడ్డు వివాదం. ఇప్పుడు లడ్డు విషయంలో కూడా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఇది అపవిత్రం అయినట్ట, దీన్ని ఏ రకంగా చూడొచ్చు? ప్రసాదము అనేటువంటిది హిందువుల యొక్క అత్యంత విశ్వాసమైనటువంటి పదార్థం. అది భక్తులు పూజలో ఎక్కువసేపు కూర్చునేటువంటి అవకాశం లేకపోయినప్పటికీ కూడా కనీసం తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి అనేటువంటి ఒక విశ్వాసము, ఒక పవిత్రమైనటువంటి భావన భక్తులకు ఉంటుంది. అలాంటి భక్తులకు విశ్వాసమైనటువంటి కల్తీ చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో అది అక్కడ ఉన్నటువంటి లడ్డు తయారీ చేసేటువంటి వాళ్ళ యొక్క చేసేటువంటి వాళ్ళు చేసిన పూర్తి సంపూర్ణమైన తప్పిదం. అది క్షమించరానటువంటి నేరం. ఎందుకు అసలు ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్నది? ఎందుకు చేసింది ఆనాటి ప్రభుత్వం ఈ విధంగా? ఒక్క మాటలో చెప్పాలి అంటే హిందూ ధర్మాన్ని కించపరచటము, హిందూ ధర్మాన్ని. శర్మ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఇక తిరుమల లడ్డుపై వివాదం కొనసాగుతుంది. లడ్డు తయారీలో జంతువుల కొవ్వు ఉందని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా చర్చ మొదలైంది. భక్తుల్లో ఆందోళన మొదలైంది. టీటీడీ మాజీ చైర్మన్లు ఈ వ్యాఖ్యలను ఖండించారు. తాజా ల్యాబ్ రిపోర్టులో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. అయితే అసలు ఈ వివాదం వెనుక ఏం జరిగింది? ఈ అపచారానికి బాధ్యులెవరు? తిరుమల లడ్డులో జంతువుల కొవ్వుతో పాటుగా అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయంటూ ల్యాబ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్ల క్రితం తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డు నాణ్యతపైన విమర్శలు వచ్చాయి. తిరుమల లడ్డులో మునుపటి రుచి గాని, సువాసన గాని, నాణ్యత గాని లేదన్న ఆరోపణలు మొదలయ్యాయి. హిందూ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ తొలిసారి సోషల్ మీడియాలో లడ్డు నాణ్యతను ప్రశ్నించాడు. లడ్డు సహా అన్నప్రసాదాల నాణ్యత తగ్గడానికి ప్రధాన కారణం నాణ్యత లేని నెయ్యి అని ప్రస్తుత ఈవో దృష్టికి వచ్చినట్టు తెలిసింది. దీన్ని నిర్ధారించుకోవడానికి ఈ కంపెనీలు సరఫరా చేస్తున్న నెయ్యి శాంపుల్స్ ను పరీక్షల కోసమని గుజరాత్ లోని
ఎన్డీడీబీకి చెందిన అనుబంధ ల్యాబ్ కు పంపించారు. జూలై 8న పంపగా వాటి రిపోర్టు అదే నెల 16వ తేదీన వచ్చింది. అందులో తమిళనాడుకు చెందిన కంపెనీ అందిస్తున్న నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్టు నివేదిక తేల్చింది. దీంతో తమిళనాడుకు చెందిన సంస్థ నుంచి నెయ్యి సరఫరాను నిలిపివేశారు. మిగతా సంస్థలను నాణ్యతను పాటించాలని హెచ్చరించారు. నందిని నెయ్యి సరఫరాను పునరుద్ధరించారు. తాజా ల్యాబ్ రిపోర్ట్ ఇప్పుడు బయటపడింది. దేశంలో గుజరాత్ ఆనంద్ డైరీ తర్వాత అంతటి పేరు ప్రతిష్టలున్న సంస్థ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. ఈ ఫెడరేషన్ నందిని బ్రాండ్ పేరిట నెయ్యిని సుదీర్ఘకాలం టీటీడీకి సరఫరా చేసింది. కేఎంఎఫ్ సరఫరా చేసే నెయ్యి నాణ్యత పరంగా పేరు మోసింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా కొంతకాలం కేఎంఎఫ్ఏ టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. అయితే 2023లో హఠాత్తుగా నందిని నెయ్యి సరఫరాను నిలిపివేశారు. కేఎంఎఫ్ వంటి సంస్థలను పక్కన పెట్టడంతో అనివార్యంగా నాసికరం నెయ్యిని లడ్డూ తయారీకి వినియోగించాల్సి వచ్చిందన్న ఆరోపణలు వచ్చాయి. మరి ఈ అపచారంపై విచారణ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం ఆందోళన వ్యక్తం చేశారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. శ్రీవారి భక్త కోటిని యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిచివేస్తుందని ఆవేదన చెందారాయన. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబుకు బండి సంజయ్ లేఖ రాశారు. శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని, అన్యమత ప్రచారం జరుగుతోందని, గతంలో ఫిర్యాదులు వచ్చినా గత పాలకులు పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు. ఎర్రచందనం కొల్లగొడుతూ 7 కొండల వాడిని 2 కొండలకే పరిమితం చేశారని చెప్పినా స్పందించలేదని విమర్శించారు. ఇక లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించడం అత్యంత నీచమన్న బండి, హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగినట్లుగానే భావిస్తున్నామని చెప్పారు. క్షమించరాని నేరానికి ఒడిగట్టింది ఎవరైనా వారికి శిక్ష పడాల్సిందేనన్నారు. అన్యమతస్థులకు టీటీడీ పగ్గాలు అప్పగించడం, అన్యమతస్థులకు ఉద్యోగాల అవకాశం కల్పించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు బండి.